ఇంకో ప్రాబ్లం చూడండి. ఒక పాఠశాలలోని విద్యార్థుల నుండి ఫీజు రూపంలో రూపాయలు 2601 వసూలు చేశారు. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ప్రతి విద్యార్థి చెల్లించిన ఫీజుకి సమానము. అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? అంటే ఆ పాఠశాలలో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కళ్ళు చెల్లించిన ఫీజుకి సమానం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఏమనుకుందాం? మనం ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనుకుందాం. అవునా? ఇప్పుడు ప్రతి విద్యార్థి చెల్లించిన ఫీజు కూడా ఏమవుతుంది? ఇవి 2 సమానం కదా! పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను వాళ్ళు చెల్లించిన ఫీజు సమానం. అవునా? ఎక్స్. పాఠశాలలో మొత్తము వసూలైన ఫీజు ఎంత? విద్యార్థుల నుండి ఫీజు రూపంలో వసూలు చేశారు. ఒక పాఠశాలలో విద్యార్థుల నుండి మొత్తం ఫీజు ఎంత? 2601. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? ఆ విద్యార్థుల సంఖ్యను ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇదంటే ఏంటిది? ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2601. అవునా? 2601. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2601. ఈ స్క్వేర్ని అటు పంపిస్తే ఇదేమవుతుందంటే 2601 అవుతుంది. అవునా? ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 2601కి స్క్వేర్ రూట్ కనుక్కోండి. 2601కి స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఇప్పుడు ఎటు పోతుంది? లాస్ట్కు 1 ఉంది కాబట్టి ఒకసారి 3 ట్రై చేసి చూడండి. 3 ట్రై చేసి చూస్తే 3 టేబుల్లో ఎట్లా పోతుంది? 3 8s, 3 6s, 3 7s. అవునా? నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్ చూడండి. మళ్ళీ 3 టేబుల్ చూస్తే 3 2s 6, 3 8s, నెక్స్ట్ 3 9s. అవునా? మళ్ళీ 289 వచ్చింది. 289 అనేది మనకు ఆల్రెడీ దీనికి స్క్వేర్ ఉంది తెలుసు. ఏంటి? 17 17s 289. అవునా? 17 17s 289. ఇప్పుడు మనము దీన్ని డైరెక్ట్ అన్ని ఇంటూలుగా రాసేసుకోండి. 3 ఇంటూ 3 ఇంటూ 17 ఇంటూ 17. అవునా? ఈ రెండింటికి ఒకటి రాసుకుంటాం. మళ్ళీ ఇంటూ ఈ రెండింటికి ఒకటి రాసుకుంటాం. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 17 3s 51 అవుతుంది. ఇప్పుడు మనకి ఎలా తెలవాలి? 289 17 17s వస్తుంది అనేసి మనకి ఎలా తెలవాలంటే ఫస్ట్ ఆలోచించండి. ఇప్పుడు 200 ఎబో రావాలి. ఈ వన్స్ ప్లేస్ చూసుకోండి. వన్స్ ప్లేస్ అనేది 9 ఉంది. 9 అనేది ఏ సందర్భంలో వస్తుంది? 3 3s 9 వస్తుంది. 7 7s 49 వస్తుంది. 13 13s ఎంతనో మనకు తెలుసు ఆల్రెడీ. 13 13s ఎంత? 169. అవునా? 169 అనేది అవ్వదు కదా! కాబట్టి మిగిలింది ఏంటి? 17 17s. సో 15 కంటే ఎబోనే ఉంటుంది. ఎందుకంటే 15 15s 225. సో అప్పుడు ఖచ్చితంగా 17 17s అనే అవుతుందన్నమాట. ఇట్లా మన షార్ట్ ట్రిక్ తోటి ఆలోచించి చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. 17 17s అంటే 7 7s 49. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఏ ఏ సందర్భాలలో 9 అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్లలో 51 ఉందా? ఉంది చూడండి. 51. ఇప్పుడు విద్యార్థుల సంఖ్య ఎంత? 51 అన్నమాట. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం చూడండి. 7921 మంది సైనికులు ఒక సమావేశ మందిరంలో అంటే ఒక ఆడిటోరియంలో కొన్ని వరుసలలో కూర్చొని ఉన్నారు. ప్రతి వరుసలోని సైనికుల సంఖ్య వారు కూర్చున్న వరుసల సంఖ్యకు సమానం. ఒక్కొక్క వరుసలో ఎంతమంది సైనికులు అయితే కూర్చున్నారో వాళ్ళు అన్ని వరుసలలో కూర్చున్నారన్నమాట. అయినా ఆ ప్రదర్శనశాలలో ఉన్న వరుసల సంఖ్య ఎంత? అట్లయినా ఒక్కటే. ఒక వరుసలో కూర్చున్న సైనికుల సంఖ్య ఎంతన్నా ఒకటే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రదర్శనశాలలో వరుసల సంఖ్య మనం ఎంతో కనుక్కోవాలి. అప్పుడు మనం ఏదైతే కనుక్కోవాలో దాన్ని ఏమనుకున్నాం? ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఏమన్నాడు వాడు? ప్రతి వరుసలో సైనికుల సంఖ్యకు సమానం అన్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా ఏమవుతుంది? ఎక్స్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్ సైనికుల సంఖ్య ఇచ్చిండు కదా! ఎంత ఇచ్చిండు? 7921. అవునా? ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి? మనము ఆన్సర్ కనుక్కోవాలి. ఎట్లా అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7921. అవునా? నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7921. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దీనికి వర్గమూలం కనుక్కోవాలి. 7921 ఎక్కడ వస్తుంది? ఇప్పుడు మనం ఇందాక ఆలోచించిన దాని ప్రకారం చేస్తే లాస్ట్కు 1 ఉంది. అవునా?
ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో తీసుకుంటే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా కనుక్కుంటామంటే ఇప్పుడు ఆలోచించండి 7921 తీసుకున్నాం కదా 7921 ఎక్కడ వస్తుంది ఇప్పుడు 88 ఎంత 88 64 9 81 సో ఖచ్చితంగా ఇది 80లలోనే ఉంటుంది 80లలో వన్స్ ప్లేస్లో వచ్చే సందర్భం ఏంటిది 81 80 64 అయినప్పుడు 81 ఇంత పెద్దగా రాదు అలాంటప్పుడు ఇంకొక ఏ సందర్భం వస్తుంది 9 81 సో 89 ఎంత అనో చూసుకోవాలి ఇప్పుడు మనం 89 ఎంత 7921 సో 89 ఇంటూ 89 సో ఈ రెండిటికి ఏం చేయాలంటే ఒక్కటి తీసుకోవాలి 89 అవునా ఇది 89 స్క్వేర్ అవుతుంది ఈ స్క్వేర్ రూట్ తీసుకుంటే ఇది క్యాన్సిల్ అవుతుంది అప్పుడు 89 వస్తుంది ఇప్పుడు ఆప్షన్స్లలో 89 ఉందా 89 ఉంది ఇప్పుడు కరెక్ట్ మనము ఆలోచించాలన్నమాట 89 ఇప్పుడు మనం ఇదంతా చేయకుండానే చెప్పేయచ్చు ఇప్పుడు 9 ఉంది అన్నిటికీ వేటికి 9 ఉంది 3 9 ఉంది ఇక్కడ 1 ఉంది సో 88 64 అంటే దీనికంటే ఎక్కువనే ఉంటుంది 7 7 49 ఇది తక్కువ అయిపోతుంది అలాంటప్పుడు 89 అనేది మనం ప్రాబ్లం చూడంగానే ఆన్సర్ చెప్పేయచ్చు